హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీటెక్ ఇన్ఫో. నేను మీ మహేంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు వాయిస్కి సంబంధించిన ఒక మంచి యాటిట్యూడ్ వీడియో అనేది కైన్ మాస్టర్లో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. డెమో చూపించిన తర్వాత మీ ఫోటో పెట్టి ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫస్ట్ డెమోని చూడండి. నా నెత్తురికి ఉడిక ఎక్కువ, నా కత్తికి పదును ఎక్కువ. మంచిగా ఉంటే మంచి. డెమో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని అయితే లైక్ చేయండి, మీ సపోర్ట్ని తెలియజేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్కి అయితే హెల్ప్ అవుతుంది. లైక్ చేసి సపోర్ట్ని తెలియజేయండి. కొత్త వాళ్ళు అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు పాసిబుల్ అయితే చిన్న కామెంట్ సూపర్ అని నేసన్ పెట్టి మీ సపోర్ట్ని తెలియజేయండి. నేను వాడిన మెటీరియల్ అంతా మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్ నుంచి 1 by 1 అయితే చేసుకోండి. ఓకే, ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. కైన్ మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. క్రియేట్ న్యూ, ఇక్కడ 9:16 అడ్వాన్స్డ్, ఫిల్ ఫోటో డిఫాల్ట్ డ్యూరేషన్ 15 seconds పెట్టి క్రియేట్ పైన క్లిక్ చేయండి. మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ముందుగా నచ్చిన బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని ఇక్కడికి తీసుకోండి. ఇది ఓకే. ప్యాన్ అండ్ జూమ్ క్లిక్ చేసి 2 fingers పెట్టి పైకి కిందకి ఇట్లా జూమ్ చేసుకొని అడ్జస్ట్మెంట్ చేసుకొని మిడిల్లోకి పెట్టి ఓకే, ఈక్వల్ బటన్, బ్యాక్ బటన్. దీని సైజు నియర్లీ ఒక 30 seconds పెట్టండి, తర్వాత కట్ చేసుకుందాం. ఓకే, అడ్జస్ట్మెంట్లో సాచురేషన్ పెంచండి కొంచెం, ఇలా కొంచెం కాంట్రాస్ట్ కూడా పెంచండి, డెప్త్ కోసం, బ్లాక్నెస్ కోసం. ఓకే, ఫస్ట్కి రండి. నెక్స్ట్ లేయరు అండ్ మీడియా. నేను మీకు ఒక బ్లాక్ షాడోని ఇచ్చాను. ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి తీసుకొని చివర పట్టుకొని పెద్దగా చేసి ఇక్కడికి పెట్టండి. కరెక్ట్గా ఇలా పెట్టేసి చివర పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. నెక్స్ట్ లేయరు అండ్ మీడియా. ఇప్పుడు మీరు ఎవరు ఫోటో పెట్టాలనుకున్నారో వాళ్ళది మీకు నచ్చిన ఒక మంచి పిక్ని ఇక్కడికి చూస్ చేసుకోండి. ఫోటో సెలెక్షన్ మీ ఇష్టం అండి. ఇలా తీసుకోండి. కిందకి వెళ్తే మ్యాజిక్ రిమూవర్ అని ఉంటుంది, ఆన్ చేయండి. ఇదేం చేస్తుందంటే ఫోటో బ్యాక్గ్రౌండ్ని పర్ఫెక్ట్గా కట్ చేస్తుంది. ఒకవేళ ఈ మ్యాజిక్ రిమూవర్లో ఫోటో బ్యాక్గ్రౌండ్ సరిగా కట్ అవ్వలేదు, ఫోటో డిస్టర్బ్ అవుతుంది అనుకుంటే మీకు డిస్క్రిప్షన్లో ఫోటో బ్యాక్గ్రౌండ్ 1 నిమిషంలో ఎలా కట్ చేసుకుంటారని నేర్పించిన వీడియోలు చేశాను. ఆ వీడియోలు చూసి కట్ చేయడం నేర్చుకొని మీ ఫోటోని తీసుకొచ్చి ఇక్కడికి పెట్టండి. పని చేసిన వాళ్ళు మ్యాజిక్ రిమూవర్ ఆన్ చేసి పైకి వెళ్తే క్రాపింగ్ అని ఉంటుంది. ఏమైనా కొంచెం డిస్టెన్స్ ఉంటే ఇలా దగ్గరికి క్రాప్ చేసుకోండి. ఇలా చేసుకొని ఇదే క్లిక్ చేసి చివర పట్టుకొని కొంచెం పెద్దగా చేయండి. ఇలా చేసి కరెక్ట్గా ఇలా పెట్టండి వింగ్స్ దగ్గర. ఓకే, ఇలా పెట్టేసి అడ్జస్ట్మెంట్లో సాచురేషన్ కొంచెం పెంచండి, కొంచెం డెప్త్ కోసం. చివర పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. ఓకే, ఇంకా అవసరమైతే ఫోటో సైజ్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. బ్లాక్ షాడోని మాత్రం పర్ఫెక్ట్గా కాళ్ళ కిందకి పెట్టండి. ఇలా ఓకే, బాగుంది. ఫస్ట్కి రండి. నెక్స్ట్ లేయరు అండ్ మీడియా. నేను మీకు బ్యాడ్ బాయ్ అనే ఒక PNG ఇచ్చాను, ఇమేజ్ ఇచ్చాను. అది ఇక్కడికి తీసుకొని కిందకి వెళ్ళి బ్లెండింగ్లో స్క్రీన్ అప్లై చేయండి. బ్యాక్ వచ్చేసి అడ్జస్ట్మెంట్లో సాచురేషన్ పెంచండి, కొంచెం కాంట్రాస్ట్ పెంచండి. ఇలా చిన్నగా చేసి ఇక్కడికి పెట్టండి, ఇలా లెఫ్ట్కి పెట్టండి. ఇలా పెట్టి చివర పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. దీనికి లాస్ట్లో యానిమేషన్ పెడదామండి. చేసి ఫస్ట్కి రండి. నెక్స్ట్ లేయరు అండ్ మీడియా. మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన లిరికల్ వీడియోని ఇక్కడికి తీసుకోండి. ఇది ఓకే, తీసుకున్న తర్వాత కొంచెం ప్లే చేసి కిందకి వెళ్ళి బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇందులో స్క్రీన్ అని ఉంటుంది, ఆన్ చేయండి. బ్యాక్ వచ్చి అడ్జస్ట్మెంట్లో కొంచెం కాంట్రాస్ట్, ఒక 10% సాచురేషన్ ఇట్లా పెంచుకోండి. ఓకే, బ్యాక్ వచ్చేయండి. ఇలా పైకి జరపండి. చివర పట్టుకొని ఇలా పెద్దగా చేసి కరెక్ట్గా ఈ పాయింట్లోకి పెట్టండి. ఇక్కడికి ఇలా పెట్టేసి ఫస్ట్కి రండి. లేయరు మీడియా. నేను మీకు ఒక ఫైర్ పార్టికల్స్ వీడియో ఇచ్చాను కదా, అది ఇక్కడికి తీసుకోండి. ఇలా తీసుకొని స్ప్లిట్ స్క్రీను పక్కనే ఉన్న వైట్ బాక్స్ ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళి మిక్సర్ అని ఉంటుంది, ఆడియో తీసేయండి. ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళి బ్లెండింగ్లో స్క్రీన్ అప్లై చేయండి. స్క్రీన్ ఓకే చేసి ఇదే క్లిక్ చేసి అడ్జస్ట్మెంట్ అనే ఆప్షన్ ఉంటుంది, కొంచెం కాంట్రాస్ట్ పెంచండి, కొంచెం సాచురేషన్ పెంచండి, డెప్త్ కోసం చెప్పాను. ఓకే, ఫస్ట్కి రండి. తర్వాత ఈ ఫైర్ పార్టికల్స్ వీడియో చివరికి వెళ్ళి 24 సెకండ్లకు వచ్చిన తర్వాత టాప్లో ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ క్లిక్ చేసి సిజర్ సింబల్ ట్రిమ్ రైట్ కట్ చేసి ఫస్ట్కి రండి. నెక్స్ట్ ఈ బ్యాడ్ బాయ్ అనే ఒక టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకొని ఫస్ట్కి రండి. ఇక్కడ కీ సింబల్ ఉంటుంది మీకు లెఫ్ట్ సైడ్లో, దీన్ని యాక్టివేట్ చేయండి. కీ యాక్టివేట్ అయింది కదా, మళ్ళీ దీని చివరికి వెళ్ళి కరెక్ట్గా కొంచెం వెనక్కి వచ్చి ఈ బ్యాడ్ బాయ్ దగ్గర కొంచెం వెనక్కి వచ్చి దీన్ని ఇలా జరపండి ఇక్కడికి. ఓకే, ఇలా జరపండి. ఇప్పుడు మీరు ప్లే చేస్తే ఫస్ట్కి వచ్చి ప్లే చేయండి.
ఒకసారి చూద్దాం. ఇది ప్లే అవుతుంది, నాకు మ్యూజిక్ కూడా వినిపిస్తుంది, కాపీరైట్ రాకూడదని నేను మీకు వినిపించట్లేదు. ఇలా ప్లే అవుతుంది. అయితే ఫోటో టాప్ నుంచి వస్తుంది. అప్పుడు ఏం చేయాలంటే మీరు పెట్టిన మీ పిక్ని క్లిక్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లిక్ చేసి 3 డాట్స్ బ్రింగ్ టు ఫ్రంట్ చేయండి, ఫ్రంట్కి వస్తుంది. నెక్స్ట్ ఈ యొక్క ఫైర్ పార్టికల్స్ క్లిక్ చేసి 3 డాట్స్ బ్రింగ్ టు ఫ్రంట్ చేయండి. చేశాక కొంచెం ఫార్వర్డ్ చేసి ప్లే చేస్తే ఇప్పుడు ఈ బ్యాడ్ బాయ్ అనే టెక్స్ట్ ఏం చేస్తుందంటే ఫోటో బ్యాక్ సైడ్ నుంచి వెళ్తుంది. అప్పుడు కొంచెం చూడటానికి యూనిక్గా ఉంటుంది. ఓకే, చూడటానికి చాలా బాగుంది. మీరు స్టార్టింగ్లో చూసిన వీడియోనైతే ఇదే. ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేసుకుందాం. దానికోసం టాప్లో షేర్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీలో సగానికంటే ఎక్కువ బిట్రేట్ 30 ఫ్రేమ్స్ సేవ్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.